హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనం కొంచెం వెరైటీగా చికెన్ కైమా కర్రీ చేసుకుందామండి. అందు గురించి అని నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది కొంచెం మనం బాయిల్ చేసుకోవాలి, అందుకని నేను నీళ్ళు పొయ్యి మీద పెట్టానండి. కళాయిలో పోసి నీళ్ళు పెట్టి చికెన్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు వేసుకుందామండి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఇది బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయితే మాత్రం చాలా బాగుంటది, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇలా చేస్తే 5 నిమిషాలు పడుతుందండి. ఇది కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి, ఈ పీసులకు బాగా పడుతుంది కాబట్టి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చికెన్ కైమా కర్రీకి కావలసిన మసాలాలు అండి: 1 స్టార్ పువ్వు వేస్తున్నాను, కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను, 3 లవంగాలు వేస్తున్నాను, 3 ఇలాచి వేస్తున్నానండి, చిన్నగా ఉన్నాయని 3 వేస్తున్నాను. కొంచెం అనాస పువ్వు కూడా వేస్తున్నానండి. 1 స్పూను జీలకర్ర, ఇంకోండి 1 స్పూన్ జీలకర్ర వేసాను. 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇంకోండి 1 స్పూను ధనియాలు కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇది మనము మసాలా పట్టుకుందామండి. ఇంకోండి ఇది ఒక 5 నిమిషాలు అన్నాం కదండి, ఉడికిపోయింది చూడండి. ఇది మనము స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు ఇది మనము వేరే ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇంకోండి ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం మనము. చూడండి ఇలాగే పీసులన్నీ తీసేసుకుందాం. ఇది ఇప్పుడు మనం కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. ప్యాన్ కింద పెట్టుకుందాం. ఇంకోండి ఇది చల్లారి పెట్టుకుందాం అనుకున్నాం కదా, చల్లారిపోయింది చూడండి. ఇలాగా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి, చిన్న పీసులుగా. మరి పెద్దగా ఉండకూడదు. ఈ కైమా చికెన్ కి ఇలాగే ఉండాలండి. చూడండి ఈ కైమా చికెన్ కి ఇలా పీసుల్లాగా తీసుకోవాలండి. చూడండి ఇలాగా ఎక్కువ పీసులు అవసరం లేదు, కొంచెం ఇలా ఉంటే సరిపోద్ది. మరి సన్నగా కాకుండా కొంచెం ఇలా ఉండేలాగా తీసుకోవాలి. చూడండి అంతా మనం ఇలాగే తీసుకోవాలి. చూడండి మొత్తం చల్లారిపోయింది కదా, ఇలా అంటే వచ్చేస్తుంది. ఇంకోండి ఇప్పుడు మనం మొత్తం ఇది ఇలాగే తీసేసుకోవాలండి. ఇంకోండి ఇలా తీసుకోవాలి. కైమా అంటే ఇంకెలా చేసుకోవాలి. చూడండి ఎలా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇది మసాలా పోపు వేసుకుందాం చికెన్కి. ఇంకోండి ఈ ఉల్లిపాయ మసాలా పట్టుకుందాం అన్నాం కదా ఇందాక. ఇంకోండి మసాలా పట్టాను కదా, ఇందులోకి ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేద్దామండి. ఇంకోండి 1 టమాటా కూడా మనం కట్ చేసి వేసుకుందాం. ఇంకోండి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందామండి. ఇందులోనే నేను అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ముక్కలు వేయకంటే ఇది పట్టాను, అది వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ పడుకుందాం ఒకసారి. ఇంకోండి కళాయి పెట్టి నూనె పోసుకున్నానండి. 4 స్పూన్లు నూనె వేసాను. 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టానండి. కొంచెం కరివేపాకు ఇవి వేసేసుకుందామండి. ఇంకోండి మనం ఇప్పుడు అన్ని టమాటా ఉల్లిపాయ మసాలా మొత్తం పట్టుకున్నాం కదా, అది కూడా నేను వేసేస్తున్నాను. చూడండి వేసేసి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడిన ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ చికెన్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి మనము ఇందులో కొంచెమే వేసుకుందామండి, మళ్ళీ కసమైపోతుంది. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం కదా, కొంచెం ఇలా కలిపేసుకొని ఒక 3 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. మసాలా మొత్తం వేగాలి కదా. ఇంకోండి 3 నిమిషాలు అన్నాం కదా, చూడండి మసాలా మొత్తం వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. మొత్తం ఆయిల్ తేలిలాగా వేగిపోవాలండి. ఇప్పుడు కారం వేస్తాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇంకోండి కారం వేసుకున్నాం కదా, కలుపుకుందామండి. ఇంకోండి మొత్తం కారం కలిసిలా కలిపేసుకున్నాం కదా. ఈ మసాలాతోనే మనకి చికెన్ అవ్వాలండి, అది కైమా చికెన్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ అది ఏమి వేయము. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేసుకుందాం. ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ కూడా నేను వేసేస్తున్నానండి. ఇందులో చికెన్ వేసేసి కలుపుకుందామండి మొత్తం కలిసిలాగా ఇలాగా. ఇంకోండి చూడండి మొత్తం ఈ మసాలా మొత్తం చికెన్ కైమాకి పట్టేవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంక ఇది అయిపోతుందండి. మనం మూత పెడతాము. చూడండి మొత్తం కలిసిపోయింది కదా, ఇంక ఇది మనము మూత పెట్టేసుకుందాం. ఇంకోండి 5 నిమిషాలు అనుకున్నాం కదా, చూడండి ఎలా ఏగిపోయిందో. చూడండి కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి.
ఇది వేసాం కదా, కలుపుతున్నాను. వేసేసి 2 నిమిషాలు ఉంచుకొని ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. చూడండి మొత్తం కొత్తిమీర కూడా కలిసిపోయింది కదా. ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనం ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇంక మూత అవసరం లేదండి. ఇంకోండి ఇంకా అయిపోయింది కదా. మనము ఇలా ఈ చికెన్ కైమా కర్రీ ఇలా చేసుకుంటే మాత్రం చపాతీకి కానీ, పుల్కాకి కానీ, రోటీకి కానీ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి మనం ఎక్కడికైనా దూరంగా ప్రయాణాలు చేసినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మనం చపాతీ చేసుకొని, రోటీ చేసుకున్నా ఇలా చేసుకొని పట్టుకుపోతే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి పీసులు కూడా ఏం కనపడలేదు కదా. ఇంకోండి చూడండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా మాత్రం టేస్ట్ అదిరిపోద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. పిల్లలు కూడా బోన్స్ లాంటిది చికెన్ తిన్నందుకు కంట తీసి పక్కన పెట్టేస్తారు కదా. ఇలా చేసి పెడితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసేయండి.